హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలనే కోరుకుంటూ వీడియోని కానీ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వడం లేదు. చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కథలోకి వెళ్తే, ఆ రోజు రాత్రి ఇల్లంతా అలజడిగా అనిపించింది. ఏవో తెలియని శబ్దాలు, ఎక్కడో పిల్లులు ఏడుస్తున్న అరుపులతో పాటు కుక్కలు కూడా అరుస్తున్నాయి. పిల్లలిద్దరూ వారి గదిలో పడుకున్నారు. ఇంకో రూమ్లో మావయ్య గారు గుర్రు పెడుతున్నారు. అప్పటికే నా భర్త కూడా మా బెడ్రూమ్లో పడుకొని ఉన్నట్టున్నారు. నాకు పనవ్వక పడుకోవడం బాగా ఆలస్యమైపోయింది. వంటగది సర్దుతుంటే ఎప్పుడూ వినిపించని శబ్దాలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో చూస్తున్నట్టుగా గజ్జల శబ్దం. కిటికీ తలుపులు మూస్తుంటే బయట ఏదో తెల్లటి ఆకారం తిరుగుతున్నట్టు ఒక్కసారిగా తుల్లిపడ్డాను. ఆమెనా? ఈ ఇంట్లో చనిపోయిన ఆవిడేనా? నాలో అనుమానం మొలకెత్తడంతో భయం మొదలైంది. నాకు తెలియకుండానే చెమటలు పట్టేశాయి. ఒక్క ఉదుటున మా గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న నా భర్తను కౌగలించుకొని పడుకున్నాను. నా పక్కన భర్త తోడున్నారన్న ధైర్యం కూడా పోయింది. పైన తిరుగుతున్న ఫ్యాన్ చప్పుడు మరీ భయంకరంగా తోచింది నాకు. ఈ గదిలో ఆ హుక్కుకే కదా ఆవిడ ఊరేసుకొని చనిపోయింది. నా మనసు పదే పదే తలస్తుంటే కళ్ళప్పగించి రూప్ వైపే చూస్తున్నాను. ఆమె ప్రాణాలు పోయాక ఉరితాడు నుంచి శవాన్ని దించింది కూడా ఈ గదిలోనే. కళ్ళారా చూడకపోయినా ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంటే భయంతో కళ్ళు మూసుకుంటూ ఉండిపోయాను. నన్ను వదులు వదులు మీదపడి రక్కుతున్న దయ్యాన్ని కాళ్లతో తన్నుతున్నాను. గట్టిగా అరుస్తున్నాను. ఎంత తన్నినా అరిచినా నా గుండెల మీదకి కూర్చొని జుట్టంతా విరబోసుకొని నా ముఖం మీద వేలాడదీసి భయంకరంగా నవ్వుతుంది. నా శాయశక్తులా ఆ దయ్యాన్ని నా మీద నుంచి తోసేస్తున్నాను. దాని బలం ముందు నా బలం చాలడం లేదు. ఏమండి ఏమండి అంటూ గొంతు చించుకొని అరుస్తున్నా పక్కనే ఉన్న ఆయన వినిపించుకోవడం లేదు. అదే అదనుగా దెయ్యం నా మీద పడి మరింతగా రెచ్చిపోతుంటే ఒంట్లోని శక్తినంతా కూడదీసుకొని కాలుతో గట్టిగా తన్నుతున్నాను. నన్నొదులు, నువ్వు పోతావా లేదా అంటూ పిచ్చి కేకలు పెడుతున్నాను. అలా ఎంతసేపో. అంతే, నన్నొదిలిపోయినట్టుంది. ఒక్కసారిగా కళ్ళు తెరిచాను. గదిలో లైట్ వేసింది. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఉన్నాయి. నా భర్త నన్ను కదుపుతూ పిలుస్తున్నారు. ఏమైంది ఏమైందంటూ ఎర్రిచూపులు చూస్తున్న నాకు మంచినీళ్ల గ్లాసును అందించారు. గటగటా తాగేశాను. నేను తేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. గాల్లోకి కాళ్ళు చేతులు ఊపుతూ పిచ్చి కేకలు పెడుతుంటే నన్ను బలవంతంగా లేపారంట. అసలు నీకేమయ్యింది అని నా భర్త మళ్ళీ అడిగేసరికి కళ్ళ ముందు నాకు జరిగింది గుర్తొచ్చింది. దెయ్యం వచ్చి నా మీద పడి రక్కిందంతా ఓ పీడకలా అని అర్థమయ్యింది. అమ్మయ్య అనుకున్నాను. అదంతా నా భర్తకు చెప్తే పెద్దగా నవ్వేశారు. మనసులో ఏవో భయాలు పెట్టుకొని ఏవేవో ఊహిస్తూ ఉంటావు. నువ్వు ఆ విషయం గురించి మర్చిపో అన్నారు ఎంతో తేలిగ్గా. తెల్లారింది. నాలో నేనే నెమరేసుకుంటున్నాను. రాత్రి వచ్చిన ఆ పీడకలని ఇంట్లో ఎవరికని చెప్తాను? నాతో పాటు అందరినీ భయపెట్టిన దాన్ని అవుతాను. ఈయనకైతే నమ్మకాలే లేవు. నాది అనుభవం కాబట్టి నమ్మకుండా ఉండలేకపోతున్నాను. అసలు నిజంగానే ఈ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయా? నాలో ఎన్నో సందేహాలు, భయాలు. శుభమా అని మా పెళ్ళైన 20 ఏళ్లకు ఇల్లు కొనుక్కున్నాం. మంచి కాలనీలో చక్కటి ఇల్లు. మా ఇల్లు చూడ్డానికి వచ్చిన బంధువులు, స్నేహితులు చాలా తక్కువకి భలే కొన్నారని అందరూ ఇస్తుపోవడమే. అందరూ అలా అంటుంటే మా అదృష్టానికి మేము ఎంతగా పొంగిపోయాము. అసలు ఆ ఇల్లు కొనడానికి ఎన్ని అవస్థలు పడ్డామో. అద్దె కొంపలు తిరగలేక సొంతంగా ఇల్లు కొంటారా లేదా అని నా భర్తను పోరు పెట్టబట్టే ఈ ఇల్లు అమరగలిగింది. ఇల్లు కోసం వెతగ్గా పేపర్లో ఇల్లు అమ్మబడును అనే ప్రకటన చూసి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి చూశాము.
చూడగానే మా అందరికీ నచ్చేసింది. 3 బెడ్రూమ్స్, వాటికి అటాచ్డ్ బాత్రూమ్స్, విశాలమైన హాలు, డైనింగ్ హాలు, పూజా రూమ్, కిచెన్, ఇంతకన్నా ఏం కావాలి? ఇల్లు చూస్తే వదలబుద్ధి కాలేదు. ఆ ఇంటి ఓనరు చెప్పిన రేటు చూస్తే మా తాహతకు మించే ఉంది. ఆ ఇల్లు మిస్ అవుతా పోతామేనని నా భర్త ముఖం వైపు చూశాను బేలగా. ఇంటి ఓనర్ని అడగ్గా ఓ 2 లక్షలు మినహాయిస్తా అన్నారు. అప్పటికే చాలా తగ్గించి ఇస్తున్నట్టు కూడా చెప్పడంతో ఆ ఇంటిపై ఇంకొంచెం ఆశ కలిగింది. సరే, ఏ పాటలో పడి కొందాంలే అన్నారు. నన్ను నిరుత్సాహపరచడం ఇష్టం లేక నా భర్త ఇక ఆలోచించకుండా నాకున్న బంగారం కూడా అమ్మేసి 5 లక్షలు ముందుగా అడ్వాన్స్ ఇచ్చి ఆ ఇల్లు మరెవరూ కొననీయకుండా జాగ్రత్త పడ్డాము. ఆ తర్వాత నెమ్మదిగా మొత్తం డబ్బు కూర్చి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకొని ఆ ఇంటి ఓనర్లుగా మేము అనిపించుకున్నాం. కొత్త వాతావరణం, కొత్త పరిసరాలు. ఆ ఇంటికొచ్చి 2 నెలలు అవుతోంది. అన్ని సౌకర్యాలతో ఇల్లు కొనుక్కున్నామన్న ఆనందంతో ఎంతో సంతోషంగా ఉన్నాం. మా ఇంట్లో మా పెద్దోడికి ఐఐటి సీట్ రావడం, చిన్నోడు 10th మంచి మార్కులు రావడం, నా భర్తకు ప్రమోషన్ రావడం, శుభాలన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి. మాకు ఆ ఇంట్లో బాగా కలిసి వచ్చినట్టుగా అనిపించింది. అప్పుడప్పుడే చుట్టుపక్కల వాళ్ళు ఒక్కొక్కరు పరిచయం అవుతున్నారు. ఈ విషయం మాట్లాడుతూ, మీకు ఆ ఇంట్లో అంతా బాగానే ఉందా అన్నారు పక్కింటి వాళ్ళు. మీకు ఆ ఇంట్లోకి వచ్చాక ఏమీ కనిపించలేదా అన్నారు ఎదురింటి వాళ్ళు. మీరు ఆ ఇంట్లో ఎలా ఉంటున్నారు అన్నారు వెనకింటి వాళ్ళు. వాళ్ళ ప్రశ్నలు నాకేమీ అర్థం కాలేదు. మాకు చాలా చాలా బాగుంది అంటూనే చెప్పుకొచ్చాను అందరికీ. అలా చెప్పానే కానీ నా సమాధానం విని వారి ముఖాల్లో అదో విధమైన ఆశ్చర్యం, సందేహం కనిపించేది. ఎందుకలా అడుగుతున్నారో అర్థం కాలేదు. ఎందుకో తెలుసుకోవాలనిపించింది నాకు. ఒకరోజు ఇక ఉండబట్టలేక మా పక్కింటి అన్నపూర్ణమ్మ గారిని పిలిచి అడిగేశాను, మీరు అడిగినట్టే చుట్టుపక్కలంతా కూడా ఎందుకు నన్ను అలా అడుగుతున్నారని. అబ్బే, అదేమీ లేదు, ఊరికే మీరు కొత్త కదా, ఎలా ఉందని అడిగాము అంతే అంటూ తప్పించుకున్నారు. అయినా నేను వదలలేదు. అడగ్గా చెప్పారు. మాదైన ఆ ఇంట్లో అంతకుముందు అద్దెకున్న ఆవిడ భర్తతో గొడవపడి ముందు గదిలో ఉరివేసుకొని చనిపోయిందని. అప్పటి నుంచి ఆ ఇంట్లోకి ఎవరు అద్దెకు దిగక ఇంటి ఓనరు తక్కువ రేటుకి మీకు ఇల్లు అమ్మేశాడని చెప్పారు. అది వింటూనే నా గుండె జల్లుమంది. మనసంతా ఒక విధమైన భయం ఆక్రమించుకుంది. ఆ విషయాన్ని పిల్లలకి కానీ మామయ్య గారికి కానీ ఎవరికీ చెప్పలేను. పిల్లలు భయపడతారని, మామయ్యకి చెప్తే ఏమీ తెలుసుకోకుండా ఇల్లు తొందరపడి కొనేశామని దెబ్బలాడతారని భయం. నా భర్తతో మాత్రం చెప్పాను. మరేం కాదులే అని తీసి పారేశారు. ఆయన మరీ మొండి మనిషి, వేటిని నమ్మే రకం కాదు. నిన్న రాత్రి జరిగినదంతా పీడకలే అయినా మర్చిపోలేని అనుభవంగా తోస్తుంది నాకెందుకో. నాలో రోజుకి భయం ఎక్కువవుతూనే ఉంది. ఏ రోజు మా గదిలో ఒంటరిగా పడుకోలేదు. ఎంతగా ధైర్యం కూడదీసుకోవాలని అనుకున్నా నా వల్ల కావడం లేదు. నా భయం అలా ఉండగానే ఓ రోజు రాత్రి నాకు నా భర్తకు ఓ విషయంలో పెద్ద గొడవ జరిగింది. నాకు అసలే మాట పడే స్వభావం కాదు. విసురుగా వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నాను. కోపంగా వెళ్ళి పడుకున్నానేమో. ఆ గదిలో ఒంటరిగా పడుకున్నానన్న ధ్యాస ఎప్పటికో కలిగింది. కావాలనే నా భర్త కూడా రూమ్లోకి రాకుండా హాలులోనే పక్కేశారు. గుండెల్లో పొంగుకొస్తున్న బాధతో దుఃఖం తన్నుకొస్తోంది. ఆ రోజు మా మధ్య జరిగిన సంఘర్షణ వల్ల నేను పట్టుదలగానే ఉన్నాను. బ్రతకాలన్న ఆశ పూర్తిగా చచ్చిపోయింది. ఎందుకు వచ్చిన జీవితం అనిపించింది. నిద్ర పట్టట్లేదు సరికదా. ఆ ఒంటరితనంలో నన్ను భయపెడుతున్న దెయ్యం గుర్తుకొచ్చింది. ఆ దెయ్యం ఇప్పుడొస్తే బాగుండనిపించింది. కనిపిస్తే నేనే నా గుండెలపై కూర్చోబెట్టుకొని నా గొంతు నొక్కించుకొని ఈ ఇంట్లో నేను కూడా తనువు చాలించాలనే కోరికతో కూడిన విరక్తి భావం నిండిపోయింది నాలో. కానీ ఎంతకీ రాదెందుకు?
ఏ దెయ్యము ఎంత పిలిచినా ఎన్ని గంటలు నిరీక్షించినా కళ్ళింతలు చేసి చూసినా కనిపించదెందుకు? ఎక్కడికి పోయింది ఆ దెయ్యం? రోజు వినిపించే సడులేమి చేయదే? నే పడుకున్నాక మంచం కదలదెందుకు? కప్పుకున్న దుప్పటి లాగదెందుకు? ఎంతకీ నన్ను కనిపించనే లేదు. కనిపించకుండానే చనిపోవాలనే నా కోరికను చల్లార్చేస్తూ చూస్తుండగానే తెల్లారిపోయింది. నాకప్పుడు తెలిసింది ఏమిటంటే, భయం అనేది మనల్ని తెలియకుండా వెంటాడే నీడ లాంటిది. దాన్ని సందర్భాన్ని బట్టి ఎన్నో రకాలుగా ఊహించుకుంటూ ఉంటాము. నిజమే కదా. ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తల్లో ఎన్నో శుభాలతో ఎంతో సంతోషంగా ఉంటూ మంచినే చూశాము. అప్పటి వరకు ఎప్పుడూ కనిపించిన దెయ్యాలు, భూతాలు చుట్టుపక్కల వారి మాటలు విన్నాక నాలో కలిగిన భయం వల్ల ఏదో భ్రమతో మా ఇంట్లో ప్రేతాత్మని సృష్టించుకొని అనవసరంగా భయపడ్డాననిపించింది. ఇప్పుడు నిర్భయంగా చెప్పగలను, ఈ దెయ్యాలు, భూతాలు అనేవి ఒట్టి ట్రాష్ అని. మనసు బలహీన పడితేనే మనం పీల్చే గాలి కూడా భారం అనిపిస్తుంది. మన నీడ మనల్ని తరుముకొస్తూ అగాధంలోకి తోసేస్తుంది. ఎవరో ఏదో చెప్పారని వాటిని ఊహిస్తూ మనలోని ధైర్యాన్ని చంపుకుంటున్నాము. నిజం నిలకడ మీద తెలుస్తుందనడానికి ఇలాంటి అనుభవాలు కూడా సరిపోతుందేమో. మా ఇంట్లో ఏ ప్రేతాత్మ లేదు, మేము 5గురం మాత్రమే ఉన్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్.